60 కోట్ల చరిత్ర ఉన్న ఆరావళి పర్వతాన్ని ఆధునిక చట్టం ఒక అడుగు తక్కువైతే కొండ కాదని తేల్చి చెప్పేసింది. 100 మీటర్ల కంటే ఎత్తు లేకపోతే అది కొండ కాదు, కేవలం మట్టి దిబ్బ మాత్రమే. ప్రభుత్వాలు చెప్పిన ఈ ఒక్క మాట మైనింగ్ మాఫియా చేతికి గుడ్డలనిచ్చింది. ప్రకృతి ఇచ్చిన రక్షణ కవచాన్ని కాగితం మీద అంకెలను ఎలా మాయం చేస్తున్నారో తెలుసా? ఇది కేవలం రాళ్లను తవ్వడం కాదు, ఢిల్లీ ఎన్సీఆర్ ఊపిరిని తీయడం. ఈ రోజు మనం చూస్తున్నది పర్వతాల మరణం కాదు, ఒక నాగరికత అంతానికి పునాది. ఆరావళి పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వత శ్రేణులలో ఒకటి. ఇవి మనం గొప్పగా చెప్పుకునే హిమాలయాల కంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం నాటివి. అంటే భూమిపై జీవం ప్రాథమిక దశలో ఉన్న ప్రీ కాంబ్రియన్ కాలంలో ఏర్పడినాయి. ఒకప్పుడు హిమాలయాల కంటే ఎత్తుగా ఉన్న ఈ పర్వతాలు కాలక్రమేణా గాలి మరియు నీటి కోత వల్ల ఎత్తు తగ్గి ప్రస్తుతం మనకు కనిపిస్తున్న అవశేష రూపాల్లోకి మారాయి. గుజరాత్ నుండి ఢిల్లీ వరకు సుమారు 692 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది ఈ శ్రేణి. సంస్కృతంలో అర అంటే శిఖరాలు మరియు వలి అంటే వరుస అని అర్థం. అరవలి పర్వత శ్రేణులు కేవలం రాళ్ల గుట్టలు కాదు, ఉత్తర భారతదేశపు ఊపిరితిత్తులుగా పరిగణిస్తారు. ఇవి థార్ ఎడారి తూర్పు వైపు విస్తరించకుండా అడ్డుకునే పచ్చని గోడలా పనిచేస్తాయి. ఇవి లేకపోతే రాజస్థాన్ నుంచి వచ్చే ఇసుక తుఫాన్లు, ధూళి మేఘాలు నేరుగా ఢిల్లీ, హర్యానా ప్రాంతాలను ముంచెత్తుతాయి. అంతేకాకుండా ఇవి ఒక స్పాంజ్ వలె పనిచేస్తూ వర్షపు నీటిని భూగర్భంలోకి పంపిస్తాయి. తద్వారా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి అవసరమైన భూగర్భ జలాలను నింపుతాయి. శబర్మతి, లూని వంటి నదులకు ఇవే జన్మస్థానం. అరవలి పర్వత ప్రాంతం ఒక ప్రత్యేకమైన శుష్క అటవీ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. నగరాలకు అతి సమీపంలో ఉన్నప్పటికీ ఇక్కడ వన్యప్రాణుల ఉనికి ఆశ్చర్యకరం. ముఖ్యంగా చిరుత పులులు, వివిధ రకాల అడవి జంతువులు మరియు అనేక జాతుల పక్షులకు ఇది నిలయంగా ఉంది. వృక్ష సంపద విషయానికి వస్తే ఈ ప్రాంతం ఆయుర్వేద పరంగా ఎంతో విలువైనది. ఇక్కడ గుగ్గుల్ మొక్కకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. దీనిని కీళ్ళ నొప్పులు మరియు ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలకు మందుగా ఉపయోగిస్తారు. వీటితో పాటు తుమ్మ, కానుక వంటి అనేక మొక్కలు స్థానిక ప్రజల సాంప్రదాయ వైద్యంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ పర్వత శ్రేణి కేవలం రాళ్ల గుట్ట మాత్రమే కాదు, అమూల్యమైన ఔషధ గని మరియు వన్యప్రాణుల ఆవాసం. ఆరవలి పర్వతాల విధ్వంసానికి బీజాలు బ్రిటిష్ కాలంలోనే పడ్డాయి. ఆ సమయంలో రైల్వే లైన్లు మరియు నగరాల నిర్మాణం కోసం ఇక్కడ మైనింగ్ ప్రారంభమైంది. స్వతంత్రం తర్వాత ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం వేగంగా విస్తరించడంతో భవన నిర్మాణాలకు అవసరమైన రాయి, ఇసుక మైనింగ్ మాఫియా పట్టు బిగించింది. దీనిని అడ్డుకోవడానికి ప్రభుత్వం 1980లో అటవీ సంరక్షణ చట్టం మరియు 1992లో ప్రత్యేకంగా అరవలి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ విధ్వంసం ఆగలేదు. దీనికి తోడుగా కోర్టు ఇచ్చిన కొత్త రూల్ కొండను అధికారికంగా కొండ అని పిలవాలంటే దాని కనీసం 100 మీటర్లు ఉండాలని నిబంధన పెట్టాయి. సహజ సిద్ధమైన కోత వల్ల చాలా అరవలి కొండలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉండడాన్ని మైనింగ్ సంస్థలు ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఇవి కొండలు కావు కాబట్టి వీటికి అటవీ చట్టాలు వర్తించవని వాదించి రియల్ ఎస్టేట్ మరియు మైనింగ్ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ భూమి చుట్టూ ఇప్పుడు పెద్ద పర్యావరణ వివాదం నెలకొంది. పర్యావరణవేత్తల ప్రధాన అభ్యంతరం ఏమిటంటే ఈ భూమి డీమ్డ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. అంటే ప్రభుత్వ రికార్డులలో అధికారికంగా అడవి అని నమోదు కాకపోయినప్పటికీ అడవి లక్షణాలు ఉన్నందున మార్గదర్శకాల ప్రకారం దీనిని అడవిగానే పరిగణించాలి మరియు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఒకవేళ ఏ ప్రాజెక్టుకైనా అనుమతి లభిస్తే అది ఒక ప్రమాదకరమైన సాంప్రదాయానికి దారి తీస్తుందని, తద్వారా అరవలిలోని మిగిలిన అటవీ భూములు కూడా రియల్ ఎస్టేట్ మాఫియా పరం అయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నివేదికల ప్రకారం రాజస్థాన్ మరియు హర్యానా ప్రాంతంలోని అరవలి పర్వతాలలో దాదాపు 30% కొండలు పాక్షికంగా దెబ్బతినడమే కాకుండా కొన్ని చోట్ల పూర్తిగా మాయమైపోయాయి. ఒకప్పుడు ప్రభుత్వ రికార్డులలో కొండలుగా ఉన్న ప్రాంతాలు ప్రస్తుతం నిజ జీవితంలో ఉనికిలో లేకుండా పోవడం అత్యంత దారుణమైన విషయం. ఒక కొండ మాయమవడం అంటే కేవలం రాయి రప్పలు పోవడం కాదు, ఆ కొండపై పెరిగే వృక్ష సంపద, అక్కడ నివసించే జంతుజాలం మరియు ఆ కొండ సహజంగా నిల్వ చేసే వర్షపు నీరు ఇవన్నీ శాశ్వతంగా తుడిచిపెట్టుకొని పోతున్నాయి. దీనిని ఒక జీవవర్ణ వ్యవస్థ యొక్క హత్యగా పర్యావరణవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ విధ్వంసం వల్ల భూగర్భ జలాల పునరుద్ధరణ ఆగిపోతుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయి భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరతకి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇంత
ఇంతటి సంక్షోభం నుండి బయటపడే మార్గం లేదా పరిష్కారాల గురించి మన దగ్గరున్న సమాచారం ఏం చెప్తుంది? పరిష్కారం ఒకే చర్యతో సాధ్యం కాదు. బహుముఖంగా ఉండాలి. అభివృద్ధి పర్యావరణాన్ని బలి తీసుకోకూడదు. ఆర్థిక అవసరాలకు, ప్రకృతి సమతుల్యతకు మధ్య సరైన సమతుల్యం పాటించే అభివృద్ధి నమూనాను అనుసరించాలి. మన బిడ్డకు పీల్చే గాలిని, తాగే నీటిని మిగల్చడం 60 కోట్ల ఏళ్లగా మనల్ని కాపాడిన ఆరావళి కొండలు ఇప్పుడు తమ చివరి శ్వాస తీసుకుంటున్నాయి. మనం కొండల్ని కూల్చడం లేదు. మన రేపటి తరాన్ని ఎడారి పాలు చేస్తున్నాం. ఇది ప్రకృతి మీద జరుగుతున్న దాడి కాదు. మన మనుగడ మీద జరుగుతున్న యుద్ధం. ఆర్థిక లాభం కోసం పర్యావరణాన్ని బలి తీసుకోవడం అభివృద్ధి అనిపించుకోదు. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా మార్చుకున్న గ్రీన్ డెవలప్మెంట్ నమూనాలను మనం అనుసరించాలి. అటవీ సంరక్షణ చట్టాలు కేవలం కాగితాల మీద ఉండే నిబంధనలుగా కాకూడదు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు అక్రమ మైనింగ్ కు ఉక్కుపాదంతో అణిచివేయాలి. చట్టంలోని లుసుగులను వేటగాళ్లకు ఆయుధాలు కాకూడదు. విధ్వంసం జరిగిన చోట తిరిగి ప్రాణం పోయాలి. మైనింగ్ వల్ల గుండు కొండలుగా మారిన ప్రాంతాలను తిరిగి సహజ సిద్ధమైన అడవులుగా మార్చాలి. కేవలం అలంకారప్రాయమైన చెట్లు కాకుండా ఆ నేల స్వభావాన్ని తెలిసిన స్థానిక జాతుల మొక్కలను నాటి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలి. పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలను శాస్త్రీయంగా గుర్తించాలి. వాటిని నో గో జోన్లుగా ప్రకటించి అంగుళం భూమిని కూడా మైనింగ్ కు లేదా రియల్ ఎస్టేట్ కు కేటాయించకూడదని శాశ్వత రక్షణ కల్పించాలి. ఆరావళి పర్వతాలు కేవలం రాళ్లు గుట్టలు కావు. అవి ఉత్తర భారతదేశపు నేచురల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్. మన గాలిని శుద్ధి చేసే ఊపిరితిత్తులు ఇవే. మన భూగర్భ జలాలను నింపే సహజ జల ట్యాంకులు ఇవే. ఎడారిని విస్తరించకుండా అడ్డుకునే అజేయమైన గోడలు ఇవే. ఒక పర్వతం విలువను దానిలోని కణజాలతోనూ అక్కడ కట్టే భవనాలతోనూ కొలవకండి. అది అందించే పర్యావరణ సేవలకు వెలకట్టలేం. ఈ సంపదను మనం కాపాడుకోకపోతే స్వచ్ఛమైన గాలి, నీరు కోసం మన తదుపరి తరం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. గుర్తించుకోండి, ప్రకృతిని మనమే కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.